బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధితో పాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశామని స్పష్టం చేశారు. అనవసరంగా ఎలాంటి ఊహాగానాలు వద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు అలాగే మహిపాల్ రెడ్డి కలిశారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో లేదా పర్యటనలో తమకు పోలీస్ ఎస్కార్ట్ను తొలగించినట్లు కూడా వారు ఇంటెలిజెన్స్ చీఫ్కు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించకపోతే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధితో పాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశామని స్పష్టం చేశారు. అనవసరంగా ఎలాంటి ఊహాగానాలు వద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, మహిపాల్ రెడ్డి కలిశారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కూడా కలిశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఇక అధికారిక కార్యక్రమాల్లో లేదా పర్యటనలో తమకు పోలీసులు ఎస్కార్ట్ను తొలగించినట్లు వారు ఇంటెలిజెన్స్ చీఫ్కు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించకపోతే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.